నమస్తే. ప్రస్తుతం ధర్నా చౌక్ లో ఉన్నాం మనం. సో ధర్నా చౌక్ లో ఈ రోజు ఏదైతే చికెన్ షాప్ సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సో ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి మార్జిన్ తగ్గించి చాలా నష్టం కలిగిస్తా ఉంది. సో దీనిపై ఒక చర్య తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాదాపుగా 350 పెరిగింది చికెన్ రేటు. సో ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. దానివల్ల ఏదైతే గిరాకీ అనేది రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. అన్న నమస్తేనే, సేమ్ పేరు అన్న? నా పేరు చెరుకు యాదవ్ రెడ్డి. యాదవ్ రెడ్డి గారు అల్వాల్ నుండి వచ్చిండు. సో ఏంటన్నా అంటే ఇప్పుడు ఈ మార్జిన్ తగ్గడం వల్ల ఏంటి అంటే వచ్చే నష్టం ఏంటి, ఎట్లుంది అసలు వ్యవస్థ? ఈ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే ఫస్ట్ ఫార్మల్లను బిచ్చగాళ్ళని చేసేసిండ్రు. ఇది గత 20 సంవత్సరాల నుంచే ఇంటిగ్రేషన్ వచ్చేసి కోడి పిల్లల రేటు పెంచేసి మార్కెట్లో ఫార్మర్ల కోళ్ళు వచ్చే వరకు మార్కెట్ తగ్గించేసి అంటే వాళ్ళ నెట్టి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళను లాస్ కి తీసుకుపోయినప్పుడు ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి ఒక ఫామ్ కట్టుకున్నారంటే అది బయటకు రాలేని పరిస్థితి. ఒక లారీ బీరో కొనడం లాస్ అయిందంటే ఆ సగం రేట్కో స్క్రాప్ అమ్ముకోవచ్చు. ఇది ఏం చేయలేని పరిస్థితి. అయితే అన్ఎంప్లాయీస్ అందరూ ఏంటంటే కొంతమంది సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి కోడి పిల్ల తెస్తురట, దానికి దానం వస్తురట, ఇంజక్షన్ ఇస్తురట, ఇంత పెరుగుతుందట అంటే నేను చాలా మంది సజెషన్ ఇస్తా. నా ఫామ్ ఇస్తా, నా అగ్రికల్చర్ ఇస్తా, నాకు 40 ఎకరాలు ఉంది, నాకు ఫామ్ ఉంది, నువ్వు ఫ్రీగా చూడు, ఒకసారి ఒక బ్యాచ్ చేసుకొని చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు అనుకోలేదు. కోడి పిల్ల 50 రూపాయలు. వాళ్ళకి ఎగ్జాంపుల్ అంటే ఎన్నో రకాల తెలుస్తుంది నిజంగా. అయితే వాళ్ళు ఏమంటారంటే దానికి స్టెరాయిడ్స్ ఇచ్చి మీరు ఎక్కిస్తారు, మీరు మందులు పోస్తారు, దాన్ని పెంచుతున్నారు అన్నారు. సపోజ్ ఎగ్జాంపుల్, మన మెడికల్ షాప్ లో 1000 రకాల మందులు ఉంటాయి. నాకు బీపీ ఉంది, బీపీ టాబ్లెట్, యాసిడిటీ ఉంటే మార్నింగ్ యాసిడిటీ టాబ్లెట్ వేసుకుంటా, షుగర్ ఉంటే షుగర్ టాబ్లెట్ వేసుకుంటా. ఏది లేకపోతే అన్ని కొనుక్కొని వేసుకుంటలేను కదా. వాటికి కూడా అన్ని మందులు పనిచేయి. వాటి కోడి పిల్లని 50 రూపాయలు తెచ్చినప్పుడు దానికి పోలియో వ్యాక్సినేషన్ అనేది 8 రోజుల్లో కంపెనీ వాడు వచ్చి వేసిపోతాడు. వేసిపోయినప్పుడు అవి బాగున్నాయి అని అంటే వాడు మెడిసిన్ ఎందుకు పెడతాడు? లక్షలు ఉంటాయి బ్రదర్ కాస్ట్. వాడు ఎందుకు పెడతాడు? ఎందుకు పోస్తాడు? ఉత్తగా ఎందుకు పోస్తాడు? ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, గురకనో ఏదో జ్వరమో సరిదో దగ్గో ఏదో వచ్చినప్పుడు డాక్టర్తో చెక్ చేయించి మీరు ఈ మందులు వాడండి అని వాటర్లో కలిపే మందులు మాత్రం పోస్తాడు. ఇట్లా కొంతమంది చెప్పినా వినకుండా ఫార్మ్స్ పెట్టుకొని లాస్లోకి వెళ్ళిపోతారు. ఈ లాస్లోకి వెళ్ళిపోయిన వారు మరి ఏం చేస్తారు? వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ఇంటిగ్రేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు 23 కంపెనీలు కాదు, నా మార్కెట్లో 40 కంపెనీలు నడుస్తున్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న నా ఫామ్ ఖాళీ ఉంది, నేను ఏదో ఒకటి మీరు చేసుకుంటాము, మాకు మీరు పిల్లలు ఇవ్వాలని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు పిల్లలు ఇస్తారు. పిల్లలు చేంజ్ చేస్తారంటే సపోజ్ 10,000 పిల్లలు, 10,000 షెడ్ ఉంటే 10,000 పిల్లలు ఇస్తారు. దానికి సరిపోయే ఫీడ్ ఇస్తారు. అందులో ఎవరైనా వర్కర్స్ చీటర్స్ ఉండి ఓ 10 కోళ్ళు అమ్ముకున్నా, లేకపోతే ఒక దాన సంచి అమ్ముకున్నా, ఇదంతా అక్కడ ఇచ్చినోడు బాగానే ఉంటాడు, ఓనర్ బాగానే ఉంటాడు, మధ్యలో వర్క్ చేసే వాళ్ళు బాగుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంత చీటింగ్ చేసినప్పుడు FCR అనేది వెయిట్ రావాలి. రాకపోతే వాడు దొంగతనం చేసిందంతా ఇది ఓనర్ మీద పడుతుంది. ఈ మార్జిన్ నుంచి కట్ చేసి మైనస్లు కూడా ఉంటాయి, చేతి నుంచి పడేవి కూడా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా వాడు ₹1,00,00,000 ఇన్వెస్ట్ పెట్టి పాంగ్ కట్టుకుంటే వానికి వచ్చేది ఆటాన చారణ మిత్తి. పోనీ ఆ ఫీల్డ్ లో నుంచి వెళ్ళిపోదామంటే ఏం అమ్ముతావు? గోడలు అమ్ముతావా, రేకులు అమ్ముతావా, ఇటుకలు అమ్ముతాయి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్, నీకు రూపాయి చేతికి రాదు. ఇది ఫార్మింగ్ వ్యవస్థ. వాళ్ళని ఎప్పుడో విచారం చేసేది. నెక్స్ట్ మమ్మల్ని ఏం చేస్తారు అంటే ఇంతకు ముందు ఒక 50 రూపాయలు వస్తే అందులో నెక్కు ఫ్యాట్ తీసేసి 20 రూపాయలు పోతుంది. మేము నెక్కు ఫ్యాట్ డ్రై చికెన్ నీళ్ళలో పెట్టకుండా డ్రై చికెన్ అమ్ముతాం. అమ్మినప్పుడు ఆ 30 రూపాయలు 100 కిలోలు అమ్ముతాం, 3,000 వస్తుంది. ఒక 1,000 రూపాయలు రెంట్, 1,000 రూపాయలు జీతాలు పోయినా 1,000 రూపాయలు మాకు మిగులుతుంది. ఇది వ్యవస్థ బాగుండే, గత 40 సంవత్సరాల నుంచి బాగుండే. మరి ఇప్పుడు ఎందుకు అనంటే ఈ మార్జిన్ తగ్గించేసి మమ్మల్ని కూడా ఫార్మర్స్ లాగా తీసుకొచ్చేసి మేము వెళ్ళిపోవాలి. మరి అప్పుడు ఎవరు పెడతారంటే కార్పొరేట్ వాళ్ళు. మేము షాపులు పెట్టుకుంటాం. మాది ఫార్మింగ్ అయిపోయిందటు, ఫార్మర్లను జీతకాలం పెట్టుకున్నాం. ఇప్పుడు షాపులు కూడా తీసేస్తాం. పెట్టకుండా నేను ఇప్పుడు కాదు, యూనియన్ అయింది. మొదటి యూనియన్ అల్వాల్లో నా ఆధ్వర్యంలో నేను మన నేరేడ్మెట్ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఉపేందర్ రెడ్డి గారు, ఇప్పుడు రాజు గారు, విజయ్ గారు, ఒక 4 కలిసి 2016లో నా పక్కన, నేను NRI, నేను అమెరికాలో కూడా ఇదే ప్రొఫెషన్ నాది. 2014లో వచ్చిన, 2014లో వచ్చి మళ్ళీ షాప్ కంటిన్యూ చేసిన. నా పక్కన నా షాప్ మంచిగా నడుస్తుందని చెప్పేసి స్నేహారామరెడ్డి గారు నా పక్కన షాప్ పెట్టిండు. వాళ్ళే నాకు సప్లై చేస్తారు. నా సేల్ కొంచెం చూసి నా సేల్ బాగుందన్న నా పక్కన అవుట్లెట్ పెడతారు. దానికోసం అప్పుడు నేను ఒక యూనిట్ తయారు చేసి ఒక 500-600 మందితోటి మల్కాజిరి కాన్ఫరెన్స్ నుంచి యూనియన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఆ షాప్ స్నేహ అవుట్లెట్ ముందు టెంట్ వేసుకొని ధర్నా చేసిన 3 రోజులు. 2016లో మొదటి యూనియన్, మొదటి ప్రెసిడెంట్ నేను. అటు మల్కాజిగిరి ఉపేందర్ రెడ్డి, ఇటు అల్వాల్లో నేను. మేము మంచి అంటే మీన్స్ ఒక పేపర్ రాసుకున్నాం. ఏమని? ఎవరు వచ్చినా సపో చేస్తారు, ఆవేశం మీద వస్తారు, షాప్ పెట్టుకుంటారు. వచ్చి వాళ్ళ అత్తగారు ఇచ్చిన డబ్బులు లేకపోతే ఆస్తులు అమ్ముకోనో, పెళ్ళాం పేరు మీద బంగారం అమ్ముకోనో 5 లక్షలు పెట్టి షాప్ పెడతాడు. నా 6 గుడ్లు 30 రూపాయలు మైనస్ అంటాడు. వారికి అందులో ఏమొస్తుందో తెలియదు, ఫీల్డ్ తెలియదు. ఇక నేను కూడా మిమ్మల్ని చూసి మైక్ పట్టుకొని ఇది పెట్టుకుంటే నేను ఏం చేస్తాను నాకే అర్థం కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మైనస్ పెడతారు. మైనస్ పెట్టినాక 6 నెలల్లో వీడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం జీరోకి వస్తుంది. వాడు ఒక్క నాశనం కాదు,
ఈ చుట్టుముట్టున్న 10 షాపులు కూడా మేము అదే ఆఫర్ పెట్టాల్సి వస్తుంది. చుట్టుముట్టు 10 కుటుంబాలను నాశనం చేస్తాడు కొత్తగా వచ్చినాడు. కాబట్టి అతను పిలుస్తాం. అతను పిలిచి అయ్యా నువ్వు ఈ షాపు నుంచి 500 మీటర్లు 400 మీటర్ల దూరం పెట్టుకో, నువ్వు బాగుండు మమ్మల్ని బాగుంచు, ఆఫర్లో పెట్టకున్న కాన్సెప్ట్ లో దాదాపు నా ఆధ్వర్యంలో నేను 5-6 సంవత్సరాలు యూనియన్ ప్రెసిడెంట్ చేసిన ఒక 100 నుంచి 200-250 షాపులు ఆపినాం. టోటల్ కాన్స్టిట్యూన్స్ లో 200 షాపులు ఆపినాం. కొంతమంది మీకు రాజ్యాంగంలో ఎక్కడదంటే రాజ్యాంగం కాదు, మాకిచ్చిన ఈ మా సంఘం మా యూనిటీ రిజిస్ట్రేషన్ అనేది ఒక అసోసియేషన్, మాకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మేము ఒక యూనిట్గా ఏర్పడబడి యూనిట్కి నెంబర్ మాత్రమే, అది రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే. మేము 10 మందికి సాయం చేయడం మాత్రమే ఈ అసోసియేషన్. మాకు లీగల్ రైట్స్ ఏముండవు. మేము కాళ్ళు గడపలు మొక్కి బతిలాడుకొని ఆ షటర్ ఓనర్ను అయ్యా మీరు ఇవ్వడం వల్ల 10 కుటుంబాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసి మేము ఇలా కాంప్రమైజ్ చేసుకుని ఎన్నో షాపులు తీసేయడం జరిగింది. ఆ తీసేసిన షాపులు కూడా అప్పటి వరకు 50,000 లక్షలు పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరైతే నష్టం జరుగుతుందో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇచ్చి షాపులు ముగించడం జరిగింది. ఆ వచ్చే వాళ్ళని కాపాడడం జరిగింది, పాత వాళ్ళని కూడా కాపాడడం జరిగింది. ఇలా నడుస్తుంటే అరే వీళ్ళు పోయేటట్లేరు అని చెప్పేసి మాకు వచ్చే మార్జిన్ 3-4 నెలల నుంచి మొత్తాన్ని తగ్గించేసి మొత్తానికి దాదాపుగా రేట్లు కూడా బాగా పెరిగినాయి అన్న. అంటే ఇందాక మాట్లాడుతుంటే విన్నా, అంటే ఏవైతే కార్పొరేట్ కంపెనీస్ ఏవైతేనో వాటి మెయిన్ మోటో ఏంటంటే ఈ చిన్న షాపులన్నీ పోవాలి, వాళ్ళ వ్యవస్థ రావాలనే ప్లాన్ నడుస్తుందా అంటే ఏం చెప్తారు? ఈ మార్జిన్ ఈ రేట్లు పెంచడం అనేది వాళ్ళ లాభాల కోసం పెంచుకున్నది. ఇంత రేటు పెరగది సడన్ గా మేము ధర్నా చేస్తామని ఇంత రేటు 3 రోజులలో పెరగదు. ఎక్కడి నుంచి వచ్చింది? రోజు హీట్ పెరుగుతుంది అంటే ప్రొడక్షన్ తగ్గిపోతుంది, మొటాలిటీ అవుతుంది. ప్రొడక్షన్ ఎక్కడి నుంచో ఊసిపడలేదు, బయట స్టేట్ల నుంచి సప్లై లేదు. మన స్టేట్ లోనే తెలంగాణలో పౌల్ట్రీ అండ్ ఎగ్స్ సప్లై ఇండియాలో నంబర్ 1 తెలంగాణనే ఉంది. మనమే ఎక్కువ తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చేది కాదు. ఇది మా ధర్నాకు భయపడి వాళ్ళు ఆటోమేటిక్ తగ్గించారు. అంటే ప్రజల మద్దతు వీళ్ళకు ఉండొద్దు అని. ప్రజల మద్దతు 100% ప్రజల మద్దతు మాకుంది. ఎందుకంటే వీళ్ళు ఎందుకు 3 రోజుల కింద 400 అమ్మి 250 కింద తీసుకొచ్చారు అనేది ప్రజలు ఆలోచన చేస్తారు. ఇది మా ధర్నాలకు భయపడి చేసి నార్మల్ చికెన్ షాప్లకి ప్రజలకి ఒక మంచి బాండ్ అనేది ఉంటది కదా అన్న. ప్రజలకు బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే అమ్మేది వాళ్ళు ఎవరు తయారు చేసినా, ఎన్ని కంపెనీలు తయారు చేసినా, ఇది ఎన్ని కంపెనీలు అంటే ఎంత నాటే జోక్. ఇది అమెరికా నుంచి కెనడాల నుంచి వచ్చే మేజ్ మొక్కజొన్న అమెరికాలో కెనడాలలో 100 చిన్న రైతుకు 40-50 ఎకరాలు ఉంటుంది, పెద్ద రైతుకు 500-600 ఎకరాలు ఉంటుంది. అమెరికా కెనడా నుంచి వచ్చే మొక్కలతోటి మన పౌల్ట్రీ పండుతుంది. అరబ్ కంట్రీస్ నుంచి వచ్చే డీజిల్ పెట్రోల్ తోనే మన వ్యవస్థ నడుస్తుంది. ఏ ఒక్క దేశంలో ఏ చిన్న ప్రాబ్లం అయినా మన వ్యవస్థల మీద పడుతుంది. ఇప్పుడు మొక్కలు ఆగిపోయినాయి, గ్యాస్ ఆగిపోయింది, డీజిల్ గిన్నె ఆగిపోతే పరిస్థితి ఆగమవుతుంది. సరే ఈ రేట్లు పెరగడం అనేది కంపెనీల లాభాల కోసం పెంచిరు, మాకు భయపడి దించిరు. కానీ మా మార్జిన్ పెంచలే. నిన్న ఇవాళ పెంచినట్టు కనపడ్డది. ఇది శాశ్వత పరిష్కారం అనేది కావాలి. కాకపోతే ఇంకోటి స్పెషల్ డిమాండ్ ఇది బ్రదర్. మాది స్పెషల్ డిమాండ్ ఏంటంటే, అయితే నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను కూరగాయలు బియ్యము ప్రతిదీ మానవాళికి సంబంధించిందంటే ఫార్మర్ ఈజ్ ఏ గాడ్. దేవుడు ఎవడంటే రైతు, కనపడే రైతే దేవుడు. ఆ దేవుడు పండించిన పంటకు దేవుడు నిర్ణయించుకునే రేటు వ్యవస్థలో లేదు. ఇదే నేను ప్రాక్టికల్గా అమెరికాలో అగ్రికల్చర్ ఏరియాలో 10 సంవత్సరాలు పెట్రోల్ పంప్ సూపర్ మార్కెట్ నడిపించి వచ్చిన బ్రదర్. ఆడ దేవుడు ఎవడంటే రైతు వచ్చినంటే యూఆర్ ఫార్మర్. ఈడ రైతుకు విలువ లేదు. ఒక చిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో మీరు ప్రెస్ అని ఇంకో డిపార్ట్మెంట్ అని మీరు నంబర్ ప్లేట్ల మీద రాసుకొని సొసైటీని భయపెట్టిస్తారు. మీరు సారీ నన్ను క్షమించమని కూడా అడుగుతున్నా. మన దగ్గర నంబర్ ప్లేట్ మీద పేరు ఎవరు రాసుకోరు బ్రదర్? ఫారిన్ లో ఓన్లీ అక్కడ ఎవ్వరు రాసుకోరు, ఓన్లీ ఫార్మర్ మాత్రమే. ఐఆమ్ ఏ ఫార్మర్ కు పెట్రోల్ పంపులలో సపోజ్ ఈ రోజు $3 గ్యాలెన్, ఫార్మర్ కు 50 cents డిస్కౌంట్ ఉంటుంది బ్రదర్ అమెరికాలో. ఫార్మర్ అంటే దేవుడు. ఈడికి పోతే ఏమ్రా ఊరు కూడా ఆవాడు అంటే మా తిండి ఫార్మర్ తిండి తింటారు. పొద్దున్న లేస్తే ఫార్మర్ రైతు పండించే ఏదైతే ఉంటాయి ఐటమ్స్ ప్రతి ఒక్కరికి అవసరం, కానీ వాళ్ళకి వాల్యూ ఉండదు. మనం రోడ్డు మీద బతుకుతున్న బతుకు మన తల్లిదండ్రి కనిపడేస్తే మనని దాస్తుంది ఫార్మర్ విలువ లేని దేశం ఏదైందంటే ప్రాక్టికల్ గా చెప్తున్నా అది ఫార్మర్ వ్యవస్థ. ఎందుకంటే 90% ఫార్మర్స్ ఉన్నారు. ఫార్మర్స్ విలువ లేని దేశం ఏదంటే రైతు. ఇదే ఫారిన్ లో ఫార్మర్ అని నంబర్ బిల్ మీద రాసుకుంటే హోటల్లో డిస్కౌంట్, పెట్రోల్ పంప్ లో డిస్కౌంట్, స్పెషల్ ట్రీట్ ఎట్లుంటదంటే ఇక్కడ కలెక్టర్ కో, చిరంజీవికో, సచిన్ కో ఇచ్చారు. సచిన్ మా దగ్గర మా స్టోర్ మేనేజర్లు ఇద్దరు అమెరికా స్టోర్ మేనేజర్లు, మా దగ్గర సెరీనా విలియమ్స్ సెనేటర్స్ వచ్చి లైన్ కడతారు, లైన్ లో ఉంటారు. మన దగ్గర చిన్న గల్లీ లీడర్ వచ్చినట్టు వారు గన్మెన్లు హంగామా ఉంటది. ఇక్కడ విలువ లేని దేశం ఫార్మర్ ఒక్కరికి విలువ లేదు. ఎందుకు లేదని నేను బాధపడుతున్నా. మేము పండించిన పంట వాళ్ళు పండించిన పంటకు వాళ్ళు ధర నిర్ణయించుకుంటారు. మేము పండించిన పంటకు మాకు ధర నిర్ణయించుకుంటే హక్కు మాకు ఉండాలి.
సరే అయితే ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయన్న, అంటే ఈ సందర్భంగా ఇప్పుడు రైతే రాజు, రైతే వెన్నుముక్క అని చెప్పేసి చాలా గొప్పలు మాట్లాడతాడు సందర్భాలు వచ్చినప్పుడల్లా. కానీ చివరికి రైతుకు కావాల్సిన మద్దతు ధర కావచ్చు, వాళ్ళు పండించే దాని కష్టంకి గుర్తింపు కావచ్చు, అట్లాంటి విషయాలలో వెనకడుగు ఉంటుంది చాలా వరకు. సో ఏం చెప్తారు ఈ వ్యవస్థ గురించి, ఏం చెప్తారు? వ్యవస్థ గురించి రైతు పండించినప్పుడు తను చేసిన ఐటమ్కు, తను పండించిన ఐటమ్కు తను ధర నిర్ణయించుకునే టైం రావాలి. వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే అక్కడ తప్పు కూడా నా రైతు సోదరులదే ఉన్నది. ఎందుకున్నదంటే మనకి ఎంత అవసరం, సపోజ్ ఒక మన ఇండియాలో 20 కోట్ల గుడ్లు అవసరం ఉన్నాయి. 20 కోట్ల ఫర్ డే, ఇది ఫ్యాక్ట్, ఇది లెక్క. 20 కోట్ల గుడ్లు అవసరం ఉన్నాయి. 40 కోట్ల ప్రొడక్షన్ తీస్తున్నాడు. 5 రూపాయల గుడ్డు వర్కౌట్ అయితే 3 రూపాయల మార్కెట్లో అమ్ముతున్నాడు. ఒక 2 రూపాయలకు రైతు అంటే అవసరానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ తయారు. సపోజ్ మన ఇంట్లో 4 ఉన్నాం, 1 కేజీ బియ్యం వండుకోవాలి. 2 కేజీల బియ్యం ఉడకబెడితే కిలో బియ్యం మిగులుతాయి. అప్పుడు ఏం చేయాలి? ఆ కిలో బియ్యాన్ని పంచిపెట్టాల్సి వస్తుంది. సేమ్ ఇవాళ రైతు వ్యవస్థ అట్లే ఉంది. ఇవాళ టమాటా ఉంది. ఎప్పుడో 2 సంవత్సరాల కింద 150-200 టమాటా అయినప్పుడు గుమ్మడిదల కాడ ఒక సోదరుడు 1,50 లక్షలు సంపాదించిండని ఒకటే చిన్న సోషల్ మీడియా చేసిన హంగామను ఇవాళ నేను కూడా ఆశకు 4 ఎకరాలు పెట్టి 4 లక్షలు పోయినాయి. నేను ఒక మనిషి ఈ రోజు టమాటా తెంపితే ఒక మనిషి 100 కిలోలు తెంపుతాడు. 500 రూపాయలు కూలీ ఇస్తున్నా. ఈ రోజు 500 రూపాయలు కూలీ అతను తెంపేది 100 కిలోల టమాటా. ఆ 100 కిలో టమాటా నేను ట్రాన్స్పోర్ట్ చేసి 30 రోజులు 90 రోజులు నేను పంట పండించి మార్కెట్ తీసుకపోతే నాకు వస్తున్నాయి 200. అంటే నేను తెంపిన కూలీ కూడా నాకు వస్తలేదు. ఈ వ్యవస్థకు, ఇలాంటి వ్యవస్థ కారణం ఏంటంటే మొదట రైతులే కారణం. అవసరానికి ఎక్కువ ప్రొడక్షన్ తీయడం. ఇప్పుడు మా సమస్యకు వస్తే మీకు మాకు కాంప్రమైజ్ కాకపోతే మీరు ప్రొడక్షన్ తయారు చేస్తారు, మీరు ఓకే, మాకు సంతోషం. మీరు మాకు సప్లై చేయండి. ధరలు మాత్రం పేపర్లలో వేయకండి. మాది 50,000 షాపులు ఉన్నాయి. 50,000 షాపులో తెలంగాణలో 25,000 షాపులు. మా రేటు మేము నిర్ణయించుకుంటాం. మా నేను నిర్ణయించుకొని మాకు ఎంత, అప్పుడు కూడా జనాలను దోసుకునేది కాదు. మా కడుపు నిండేదంటే కోట్లు లక్షలు కాదు. మా మార్జిన్ మాకు ఎంత కావాలి? మా అసోసియేషన్ షాపుకి 5 రూపాయలు అంతవరకు రావాలి. ఖచ్చితంగా 1 కిలో అమ్ముతున్నామంటే మాకు ఒక 20 రూపాయలు అద్దె ఖర్చులు 20 రూపాయలు వచ్చేటట్టుంటేనే మేము వ్యవస్థ నడుపుతాము. మా రేటు మేము నిర్ణయిస్తాం. వారం రోజుల కింద వెనుక వారి దగ్గరికి వెళ్తే అతని దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా వస్తువు తీసుకపోయి తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత వాల్యూ లెస్ ఉంటుందో మాకు వాల్యూ లేకుండా మీరు మాట్లాడొద్దు, మీరేవడా మాట్లాడడానికి అని వెనుక వాళ్ళు మమ్మల్ని నన్ను బెదిరించారు. ఎందుకు బెదిరించారు అంటే వాళ్ళ ఆఫీస్కి మనం పోయినాం. దానికోసమే ఈ ధర్నా. మా సమస్యలు వాళ్ళు ఇన్లే. నీకు అవుట్లెట్ ఉందా అంటే అవుట్లెట్ లేదంటాడు. మరి నీకు షాప్లో అయినప్పుడు నువ్వు ఎట్లా ధర నిర్ణయిస్తావు? నా ప్రొడక్షన్ అంటాడు. నీ ప్రొడక్షన్ ఎట్లయితుంది? మార్కెట్లో ఎంత పర్సెంట్ ఉంది? నీ పర్సెంటేజే లేదు, నీ ఫార్మింగే లేదు, నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? కాబట్టి మాకు ధర నిర్ణయించుకునే హక్కు మాకు కల్పించండి. లేదా మీరు చెప్పండి, మీరే నిర్ణయించండి, కానీ మాకు మార్జిన్ ఇవ్వండి. అంటే ప్రభుత్వాలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ సందర్భంగా? ఇంత సమస్యలు ఫేస్ చేస్తున్నారు కదా, సో దీనిపై ప్రభుత్వాలు ఏమైనా చర్యలు కావచ్చు, ఏదైనా ఒక కట్టడి అనేది చేయాలని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ధరలను కట్టడి చేయాలి. మెయిన్ ఇంటిగ్రేషన్ వాళ్ళని కట్టడి చేసి రైతులను కాపాడాలి. ఇటు మెయిన్ కన్జ్యూమర్లను అందరం కలిసి కస్టమర్లను దోసుకుంటాం, అది కాదు. మెయిన్ కస్టమర్ ప్రొడక్షన్ కాస్ట్ ఈ రోజు సమ్మర్ లో 250, 230, 240 ఉంటుంది. అదే వింటర్లో కానీ వర్షాకాలం కానీ అప్పుడు ఎందుకంటే గ్రోత్ మంచిగా వస్తుంది. గ్రోత్ మంచిగా వచ్చినప్పుడు 100 రూపాయలు, 150 రూపాయలు కూడా ప్రొడక్షన్, అప్పుడు 200 వరకు కస్టమర్కి అందియచ్చు. ఇప్పుడు మొటాలిటీ ఉంటుంది 250, 240 అది నార్మల్ రేట్. ఎందుకంటే మనం 1000 కోళ్ళు వేసినామంటే దాదాపు 200-300 మొటాలిటీ అవుతాయి. మిగతా 800 కోళ్ళు గ్రోతింగ్ రాదు, పెరిగాయి. కాబట్టి ఈరోజు 200-250 ప్రొడక్షన్ కాస్ట్. కాబట్టి మనం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరేది ఏంటంటే వ్యవస్థ బాగుండాలి. మన ఒక్కని గడిపే నిండాలంటే అది బాగుండదు. వ్యవస్థ అందరం బాగుండాలి. 4 పిల్లర్లు, పౌల్ట్రీ వ్యవస్థ 4 పిల్లర్లు సరే. 4 పిల్లర్లు అని చెప్పేసి 4 పిల్లర్లు ఒకటే దగ్గర పెడితే కాదు. బిల్డింగ్ 4 పిల్లర్లు ఎంత అవసరమో, ఒకడు ఫార్మర్ వ్యవస్థ, ఒక పిల్లరు ట్రేడర్ వ్యవస్థ, ఒక పిల్లరు ఇంటిగ్రేషన్ వ్యవస్థ, ఒక పిల్లరు రిటైల్ వ్యవస్థ. 4 పిల్లలు 4 దిక్కులతోనే వ్యవస్థ బాగుంటుంది. ఏదో నా బిల్డింగ్ 4 పిల్లలు ఒక దగ్గర వేస్తే బిల్డింగ్ కూలిపోతుంది. ఇప్పుడు బిల్డింగ్ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. మీ లూజ్నెస్లు కూడా మేము బయట వెళ్ళడానికి మేము రెడీ ఉన్నాము. మీరు మైనస్లు ఎట్లా ఇస్తున్నారు, మీరు ఎట్లా మైనస్లు ఇస్తారు, అవన్నీ నెక్స్ట్ మీటింగ్ లో ఒకవేళ మాకు సక్సెస్ కాకపోతే నెక్స్ట్ మీటింగ్ లో పెడతాం. ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక